హాయ్ అండి. నిన్న మామిడికాయలు కోసాం కదా తోటలో దొంగ మామిళ్ళు అని చెప్పి ఆ కాయలు ఒక కాయేమో పండిపోయింది. ఇవి మిగిలిన ముక్కలు చేసి చాలా పుల్లగా ఉంటుంది ఇది పునాస. మొన్న ముక్కలు పచ్చడి పెట్టాను చూసారా, ఇదిగో పచ్చడి నిజంగా చాలా బాగుంది. ఇది మంచి స్మెల్, పచ్చడి చాలా బాగుంది. అది దీంట్లో ఇప్పుడు ఏమేమి వేయాలంటే కారం పెట్టుకోలేదురా దేవుడా. దీంట్లో మా అమ్మ అయితే ముందుగా నూనె వేస్తుంది. ఇది ముక్కలు మెత్తపడకుండా ఉంటాయని చెప్తారు, దానికని ముక్కల మీద కాస్త నూనె వేస్తారు ముందు. దీని తర్వాత ఉప్పు అన్నీ నేను సుమారుగానే వేస్తాను. మొన్న అట్లా వేసినా బాగుంది, ఈరోజు కూడా అలాగే వేస్తున్నాను. పడుతుందిలేండి. ఇది ఇవాళ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసి వెరైటీగా చేస్తున్నాను. ఇది ఉప్పు అయిపోయింది, కారం అయిపోయింది, తర్వాత ఆవకాయకి ముఖ్యమైనది ఇది ఆవపిండి. తక్కువ వేస్తున్నాను, ఇంకా ఉందిలేండి. మా అక్క ఇచ్చింది నిన్న ఊరెళ్తే, ఉప్పు కలిపిన ఆవపిండి. వాళ్ళు ఆవకాయ పెట్టుకున్నారంట, మిగిలిందని ఇచ్చింది నాకు. తర్వాత కొంచెం నూరు పెట్టుకున్న వెల్లుల్లి వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. విడిగా వేసినా కూడా వెల్లుల్లిపాయలు ఇది కూడా వేస్తేనే బాగుంటుంది. ఇట్లా కొద్దిగా నూరు వేస్తారు. తర్వాత మెంతి పిండి ఎక్కువ పట్టదులేండి, ఒక కాయ బాగా పండిపోయింది అందుకని కొంచెమే వేస్తున్నాను ఇది. తర్వాత కొద్దిగా మెంతులు, ఎక్కువ పట్టలు, అవి కూడా బాగుంటాయి టేస్ట్. ఊరిందనుకోండి చాలా చాలా పులుపు ఇది, అందుకోసమని అది. ఇదిగోండి వెల్లుల్లిపాయలు కొంచెం ఒలిచి పెట్టాను, ఇవి కూడా వేసేసాను. ఇంకా ఏం వేయాలి, పసుపు, కొద్దిగా పసుపు. ఈ మామిడికాయలు మన తోటలో కాబట్టి ఇదొక ఎగ్జైట్మెంట్. ఇందులో శనగలు వేస్తారండి, కొంచెం పులుపు ఎక్కువ ఉంటే వేసేది మా అమ్మ, అందుకని నేను కూడా కొంచెం మంచి శనగలు, ఇవి నాటు శనగలు అంటారు, ఆ శనగలు వేసాను. తర్వాత ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపిండి అండి. ఈ శనగపిండి నూనెలో వేయించాను, చక్కగా మంచి స్మెల్ వచ్చేట్టు వేయించాను. దీన్ని అందుకే శనగ ఆవకాయ అంటారు. కొంచెం కారం తక్కువ కదా ఈ రోజుల్లో తినేది, కొద్దిగా కారం తగ్గుద్ది అనిపిస్తుంది, చూసి లాస్ట్లో కలుపుతాం. కొద్దిగా శనగపిండి ఎక్కువ వేసాను, ఎందుకంటే గ్రేవీ ఎక్కువ తింటాం మనం ముక్కల కన్నా, నేనైతే అంతే. దానికోసమని కొంచెం కారం తక్కువ వేసి ఎక్కువ గ్రేవీ వచ్చేట్టుగా వేస్తున్నాను. కొంచెం పచ్చడైనా నాకు ఎక్కువ రోజులు వస్తుంది అనుకుంటాను. ఇది ఈ వీడియో చూస్తే మళ్ళీ టేస్ట్ చూపించమని వస్తారు. మొన్న సజ్జ రొట్టెలాగా, సజ్జ రొట్టెలు వారం రోజులు వస్తాయని చెప్పాను మీ అందరికీ, అవి 1 డేలోనే అయిపోయినాయి. మా వీధిలో వాళ్ళందరూ వచ్చి ఎలా ఉన్నాయో చూసి మేము కూడా చేసుకుంటామని తీసుకెళ్ళిపోయారు. ఆ రోజే అయిపోయాయి. నిజంగా బాగున్నాయి అవి కూడా. అట్లా ఈరోజు ఆవకాయ కూడా ఇట్లా చూపించాను అనుకోండి, మళ్ళీ టేస్ట్ చూపించమంటారు మా వాళ్ళందరూ, అయిపోతుంది. ఇంకా లాస్ట్కి ఏం కావాలి, దీంట్లోకి ఆయిల్ వేయాలి. ఎన్ని పచ్చళ్ళు ఉన్నా మనకి ఆంధ్రలోకి ఆవకాయ లేనిదే అస్సలు గిట్టదు, అందుకని ఆవకాయని తయారు చేస్తున్నాం. ఓకే, ఇంకేంటి ఆయిల్ నెక్స్ట్. ఇది కొంతేమో ఆ శనగపిండి వేయించింది, కొంత నూనెమో ఇది పోసాను, కాచిన నూనె పోసాను. కొంతమంది కాచి పోస్తారు, కొంచెం పచ్చిది పోస్తారు. నేనైతే 2 తీసుకున్నాను, కొంచెం అది కొంచెం ఇది. ఇది సరిపోతుంది అనుకుంటున్నాను, చాలకపోతే మళ్ళీ వేద్దాం. ఇదంతా కొలతల ప్రకారం అట్లా ఏం పనిలేదు. అమ్మ నూనె ఎక్కువ అవుతుందేమో, కొంచెం ఆవపిండి వేద్దాం, 2 ఉంది, గ్రేవీ చాలకపోతే. అదే తక్కువైంది అనిపించింది. ఉప్పు అయితే సరిపోతుంది, ఆవపిండిలో కూడా ఉప్పు కలిపింది, అందుకని ఎక్కువ వేయలే. తక్కువైతే వేసుకోగలం కానీ ఎక్కువైతే వేయలే. ఘుమఘుమలాడే ఆవకాయ రెడీ. కానీ 3వ రోజుకి కానీ బాగుండదు.
ఇట్లా కలిపి దేంట్లో కన్నా తీసిన తర్వాత దానిలో చద్దన్నం కానీ వేడన్నం కానీ ఆ గిన్నెలో కలుపుకొని తినేవాళ్ళం. ఎంత టేస్ట్ ఉంటుందో అసలు ఆ ముద్దలు కలిపి చేసి పెడుతుంటే. సరిపోయింది కానీ కొంచెం ఆవపిండే తగ్గింది అనిపిస్తుందండి, తక్కువే తీసుకున్నాను అయితే. ఓకే, ఇదంతా ఊనేసరికి సరిపోతుంది. ఆవకాయకి ఎక్కువ నూనె ఉంటేనే బాగుంటుంది. కొంచెం కారం కూడా వేయాలో సరిపోతుందో చూద్దాం మళ్ళీ. సింపుల్గా అన్నీ ముక్కలు వేయడం, పొడులు వేయడం, ఇవన్నీ వేయించడం, ఇవన్నీ టైము చాలా ఇంపార్టెంట్ అందరికీ. అందుకోసమని అంత టైం తీసుకోకుండా మొక్కలు కోసుకోవడం అందరికీ తెలుసు, ఇవన్నీ నూరుకోవడం తెలుసు, ఆవకాయకి ఏమేమి వేస్తా తెలుసు. దీంట్లో నేను స్పెషల్గా వేసిందంటే కొన్ని శనగలు వేశాను. ఇది నిన్ననే మనం తోట నుంచి కోసినాయి కాబట్టి చాలా రసం వస్తుంది నాకు తెలిసి. ఆ రసం పీల్చడానికి కొద్దిగా శనగలు వేస్తారు. ఊరిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటాయి అవి. నేను తిన్నాను ఇంతకుముందు. ఈ శనగపిండి కూడా కొద్దిగా ఇంగువ యాడ్ చేయాలి, మర్చిపోయాను. నాకు అంతా వెతికాను కానీ కనపడలా. రేపైనా వేస్తానులేండి అది. శనగపిండి ఇందులో మెయిన్ టేస్ట్గా ఉండేది శనగపిండి. అది వేయించి నూనెలోనే వేయించాను, నెయ్యి వేయలేదు. అది వేయించి దీంట్లో కలిపి శనగావకాయ అంటారు దీన్ని. మా ఇంట్లో ఒకసారి దొంగలు పడ్డారండి. ఆ దొంగలు పడినప్పుడు వాడి తలుపు లోపల వేసుకొని జాడి మూత తీస్తే గుమాయించి వాసన వచ్చి 2 టిఫిన్లకి ఆ పచ్చడంతా పెట్టుకొని ఒక కొత్త టవల్కి చేతుడుచుకొని ఆవకాయ కాజేసాడు మా దగ్గర. అది వాడు గుర్తొచ్చింది, 2 కాయలే కదా ఏం పచ్చడి పెడతా అని చెప్పి 3 కాయలండి. ఈ 3 కాయలతో ఇంత పచ్చడి వచ్చింది. 3వ రోజు తీసుకుని కనిపిస్తుందా, అది సీసాలో పెట్టేసుకొని టేస్ట్ నేను చెప్తాను మీకు తెలియదు కదా, నేనే చెప్తాను. ఓకే అండి, బాయ్.